ఈరోజు మావోయిస్టు అగ్రనేతలు ఇద్దరు కూడా దేవ్జీ మరియు మల్లా రాజిరెడ్డి ఇద్దరు కూడా నిన్ననో మొన్ననో లొంగిపోయిన విషయం చూస్తా ఉన్నాం. అది కూడా ఆదిలాబాద్ అడవుల్లో ఎస్ఐబి ముందు లొంగిపోయినట్టుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన ఇంతవరకు రాలేదు. సో ఈరోజు డీజీపీ శివధర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వారి యొక్క లొంగుబాటును అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. సో దీని గురించి ఒకసారి మనం డీటెయిల్ గా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మావోయిస్ట్ పార్టీ అగ్రనేతల్లో కీలకమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో దేవ్జీ. సో ఆయన ఇప్పుడు మావోయిస్ట్ పార్టీని మొత్తం కూడా ఈయన చేతుల్లోనే నడుస్తా ఉంది, ఈయన నేతృత్వంలోనే నడుస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మార్చి 31లోగా మావోయిస్టు పార్టీని అంతం చేస్తామని చెప్పినటువంటి ఈ తరుణంలో సో ఇక్కడ దేవ్జీ కానీ లేకపోతే ఇతర మావోయిస్టు పార్టీ నేతలు కానీ ఎక్కడ కనబడితే అక్కడ కంప్లీట్ గా వాళ్ళని ఎన్కౌంటర్ చేసే విధంగా పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సో దాన్ని కొంత తట్టుకోవడానికా లేకపోతే దానికి సంబంధించినటువంటి ఎట్లా అయినా సరే ప్రాణాలు రక్షించుకోవాలనే ఉద్దేశంతో మొత్తానికైతే లొంగుబాటు అయినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ క్రమంలో తెలంగాణలో లొంగిపోవడం జరిగింది దేవ్జీ. సో ఎందుకు అంటే తెలంగాణ అయితేనే ఇక్కడ సేఫెస్ట్ ప్లేస్. వేరే రాష్ట్రాల్లో అయితే వాళ్ళని తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసేవాళ్ళు. ఇప్పుడు హిడ్మాన్ కానీ నంబాల కేశవరావుని కానీ ఏ విధంగా ఫేక్ ఎన్కౌంటర్ తోటి వాళ్ళు చంపారో మనందరం కూడా చూసినాం. సో ఇప్పుడు దేవ్జీ, రాజిరెడ్డి వీళ్ళందరూ కూడా లొంగిపోవడం సో ఇప్పుడు మావోయిస్టు పార్టీకి అతిపెద్ద దెబ్బగా కనబడతా ఉంది. ఎందుకంటే మావోయిస్టు పార్టీని నడిపేటువంటి కీలకమైనటువంటి పదవిలో ఉన్నటువంటి దేవ్జీ లాంటి వాళ్ళు లొంగిపోతున్నారంటే 100% మావోయిస్టు పార్టీ యొక్క పని దాని యొక్క శకం ముగిసినట్టే అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఇక్కడ ఒకసారి డీటెయిల్ గా మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నేడు మీడియా ముందుకు దేవ్జీ, మావోయిస్టు పార్టీ అగ్రనేతతో పాటు మల్లా రాజిరెడ్డి తదితరులు కూడా వారి లొంగుబాటును ప్రకటించినటువంటి డీజీపీ శివధర్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. సో దీనికి సంబంధించి ఒక్కసారి చాలా డీటెయిల్ గా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయినటువంటి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి, అదేవిధంగా అలియాస్ దేవ్జీ అని పేరు. సో కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న తదితరులను మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. సో మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటును అధికారికంగా ప్రకటించేందుకు డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం బంజారా హిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మావోయిస్టు పార్టీకి చెందినటువంటి కేంద్ర రాష్ట్ర కమిటీల్లో తెలంగాణ వ్యక్తులు 15 మంది ఉన్నారని, వారంతా లొంగిపోయారని ఇటీవల డీజీపీ సూచించిన విషయం తెలిసిందే. వాస్తవానికి వారు లొంగిపోయేలా రాష్ట్ర పోలీసులు సుదీర్ఘ వ్యూహం రచించారు. సో దీనికి సంబంధించి ఒక సైద్ధాంతిక వాదానికి కట్టుబడి దశాబ్దాల తరబడి ప్రజల కోసం పోరాటం చేసిన వారికి మీ సిద్ధాంతాలు విఫలమయ్యాయి. ఆలోచన చేసుకోండి, అడవుల్లో ఉండి కాదు ప్రజాక్షేత్రంలోకి వచ్చి చూసుకోండి అని చెప్పడం ఒక సాహసమే. పీపుల్స్ వార్ నుంచి మొదలైనటువంటి ప్రస్థానం అనేక మలుపులు తిరిగి మావోయిస్టు పార్టీగా మారడంలో కీలక పాత్ర వహించినటువంటి నేతల నమ్మకాన్ని పోలీసులు సంపాదించుకోవడం వెనుక గత 2 ఏళ్లుగా కసరత్తు జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రక్తపాతాన్ని నివారించాలని 2024లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులకు నిర్దేశించారు. దాంతో మావోయిస్టుల కట్టడి కోసం ఏర్పాటైనటువంటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో SIB-లో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ప్రస్తుతం SIB IG సుమిత్తో కలిసి ఆపరేషన్ కగార్ వేళ తనదైన వ్యూహాలు రచించారు. మావోయిస్టుల లొంగుబాటును ప్రోత్సహిస్తూ లొంగిపోయిన వారికి గౌరవం, చిరునామా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారి పురస్కారం కట్టుబడి ఉందన్న సంకేతాలను ఆ పార్టీ అగ్రనేతలకు చేరేలా చూశారు అంటూ చూస్తున్నాం. ఎక్కడి నుంచి అయితే మావోయిస్టు పార్టీ ఎదిగిందో, ఎక్కడి నుంచి అయితే మావోయిస్టు పార్టీకి భారీగా సిద్ధాంతాలకు సంబంధించినటువంటి ఏ విధంగా భారీగా రిక్రూట్మెంట్ జరిగిందో అక్కడే ఈ ప్రస్థానం ముగుస్తా ఉంది. నిజంగా ఇది అమిత్ షాకు కొంత కొరకరాని కోయగా కనబడతా ఉంది. ఎందుకు అంటే వాళ్ళు ఎట్లయినా సరే వీళ్ళని చంపాలి, ఎట్లయినా సరే వీళ్ళని ఎన్కౌంటర్ చేసి తీరాలి, లేకపోతే ఈ భావాజాలం ఇంకా బతికే ఉంటుంది అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం వాళ్ళు చేయడం జరిగింది. సో ఆ ప్రయత్నాన్ని తెలంగాణకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి కానీ లేకపోతే తెలంగాణ సంబంధించినటువంటి పోలీస్ శాఖ కానీ తిప్పికొట్టినట్టుగా తెలుస్తా ఉంది. సో ఇది 100% అమిత్ షాకు చాలా భారీ దెబ్బగా చెప్పొచ్చు. ఎందుకు అంటే ఎక్కడ కనబడితే అక్కడ వీళ్ళను ఎట్టి పరిస్థితులను ఉంచొద్దు, ఈ భావాజాలాన్ని పూర్తిగా నిర్మూలించాలి అంటే వీళ్ళను ఎవరైతే ఉన్నారో కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళను ఎన్కౌంటర్ చేసి తీరాలని చెప్పేసి అమిత్ షా కంకణం కట్టున్నాడు. అయితే దానికి విరుద్ధంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో డీజీపీ శివధర్ రెడ్డి వీళ్ళ లొంగుబాటును నేడు అధికారికంగా ప్రకటిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇది
కొంత మావోయిస్టు పార్టీ అగ్రనేతలకు ఊరటనిచ్చేటువంటి అంశం. కనీసం వాళ్ళ ప్రాణాలైనా కాపాడుకొని రేపటి రోజున ఈరోజు ప్రజా పోరాటంలో భాగంగా వీళ్ళు కూడా ప్రజలతో కలిసి పనిచేసేటువంటి ఒక అవకాశాన్ని కల్పించడం జరిగింది. సో తెలంగాణలో ప్రజాస్వామ్య స్ఫూర్తి ఇంకా ఉంది అనేది కూడా కొంత చాటడం జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి తీవ్ర ఒత్తిడిని తట్టుకొని తీవ్ర ఒత్తిడి తట్టుకొని 2 నెలల పాటు ఓపికగా తమదైన శైలిలో వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం నుంచి క్లియర్ కట్ ఇండికేషన్స్ ఉన్నాయి వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి. ఈరోజు హిడ్మా విషయంలో కూడా అందరూ గమనించండి, హిడ్మా ఎన్కౌంటర్ కావాల్సింది తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే ఆయన తెలంగాణలో ఉన్నాడని చెప్పేసి కొంత సమాచారం వస్తోంది. కానీ ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు కానీ ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా దాన్ని తిరస్కరించినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకే ఎన్డీఏ భాగస్వామ్య పక్ష పార్టీ అయినటువంటి టీడీపీ సంబంధించిన చంద్రబాబు నేతృత్వంలో ఇప్పుడు మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలక వ్యక్తి హిడ్మాను తీసుకుపోయి ఆ మారేడుమల్లి అడవుల్లో ఎన్కౌంటర్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, హిడ్మా కానీ లేకపోతే ఇతర తదితరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా సేఫెస్ట్ ప్లేస్ తెలంగాణ. ఎందుకంటే తెలంగాణలోనే వాళ్లకు ఒక రక్షణ ఉంటుంది. కానీ వాళ్ళు ఏపీకి పోతున్నారంటే 100% అది వాళ్ళంతటి వాళ్ళు పోలేదు. 100% వాళ్ళు అక్కడికి తీసుకెళ్లబడి ఫేక్ ఎన్కౌంటర్ చేయబడడం జరిగిందని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. తమ వ్యూహాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నట్టు చేశారు. దాంతో గత 2 నెలల్లో సుమారు 600 మంది అజ్ఞాత తీవ్రవాదులు తెలంగాణ ప్రభుత్వం ముందు లొంగిపోయారు. వీరిలో 90% మంది ఛత్తీస్గఢ్కు చెందినవారు. ఆపరేషన్ కగార్తో మావోయిస్టు రహిత దేశం లక్ష్యంగా మార్చి 31 డెడ్ లైన్ పెట్టుకున్నట్టు కేంద్రానికి ఆ గడువుకు ముందే ఆపరేషన్ అమ్నెస్టీ ద్వారా దేవ్జీ, రాజ్రెడ్డి, గంగన్న తదితర సీనియర్ మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటును తెలంగాణ పోలీసులు చూపించబోతున్నారు. ఇదొక సుదీర్ఘమైనటువంటి ప్రణాళిక. ముందుగా మావోయిస్టు నేతలకు నమ్మకం కలిగించడం మా ముందున్నటువంటి పెద్ద టాస్క్. దానికి ఎంతో మంది పోలీసు అధికారులు వివిధ స్థాయిలో పనిచేసి చివరికి విజయం సాధించారని సీనియర్ పోలీస్ అధికారులు చెప్పారు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది పరిస్థితి మిత్రులారా. సో మావోయిస్టు పార్టీ యొక్క శకం ముగిసినట్టే కనబడతా ఉంది. చరిత్రలో ఈ పెట్టుబడిదారి పెత్తందారి వ్యవస్థను, దొరల భూస్వామ్య వ్యవస్థను ఎదిరించి నిలబడి కలబడి ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం దాదాపు 40-50 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళు కొంతమంది దారుణంగా కాల్చి చంపబడ్డారు, దారుణంగా ఫేక్ ఎన్కౌంటర్లు చంపబడ్డారు. ఇప్పుడు వీళ్ళు బయటకు వచ్చేసి మరి లొంగిపోతున్నారంటే నిజంగా తెలంగాణ సమాజం వీళ్ళను గుండెల్లో కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో వాళ్ళ కార్యాచరణ ఏంటో ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండి పోరాడతారనే ఒక నమ్మకం ఈరోజు మాలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా ఉన్నది. 100% వాళ్ళ యొక్క లొంగుబాటును మేము స్వాగతిస్తా ఉన్నాం. ప్రజల్లో ఉండి పోరాడేటువంటి పరిస్థితిని మనమందరం కూడా వాళ్ళ నాయకత్వంలో పనిచేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రజల పక్షాన తాడిత ప్రజల పక్షాన ప్రజా పోరాటాల్లో కూడా మనందరం కూడా వాళ్ళను ఆహ్వానించాల్సిందిగా మనం కోరుతా ఉన్నాం. సో ఇది దేవ్జీ మరియు రాజ్రెడ్డికి సంబంధించినటువంటి న్యూస్. ఈరోజు వాళ్ళు లొంగిపోతున్నారు.